पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। క్రిందటి వారం మనం నువ్వు దేహంగా మరణిస్తావు అని అనుకున్నప్పటికీ, లేదా జీవుడిగా మరణిస్తావు అనుకున్నప్పటికీ, లేదా కొందరి వాదన ప్రకారంగా ఆత్మగా మరలా మరణిస్తావు అనుకున్నప్పటికీ కూడా, మరణించిన వాళ్ళు మరలా పుట్టక తప్పదు, పుట్టిన వాళ్ళు మరణించక తప్పదు. కాబట్టి తత్రకా పరిదేవన, నీవెందుకు దుఃఖపడుతున్నావు? అనివార్యమైనటువంటి ఈ పరిస్థితిని అర్థం చేసుకొని నీవు దుఃఖపడకుండా ఉండాలి అనేటటువంటిది మనకు భగవంతుడు చెప్పటం జరిగింది. సరే, ఇది ముందుగా మనకి ఆత్మబోధ చేయటం జరిగింది. నీవు కేవలము ఆత్మస్వరూపానివి, నీవు ఈ దేహం కాదు, ఈ స్థూల దేహం కాదు, సూక్ష్మదేహము కాదు, వీటికి అతీతంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపానివి నీవు. నిత్యుడమైనటువంటి నీకు జన్మ మరణాలు లేవు, ఏ వికారాలు లేవు అని చెప్పి, తరువాత ఒకవేళ నువ్వు దేహం అనుకున్నట్లయితే, దేహంగానే భావన చేసినా లేదా జీవుడిగా భావన చేసినా ఈ మరణం అన్నది తప్పదు కదా. కాబట్టి అనివార్యమైనటువంటి దీన్ని అర్థం చేసుకుని నీవు దుఃఖపడకూడదు అనేటటువంటిది మనకు మన తండ్రి తెలియచేయటం జరిగింది. తర్వాత ఇప్పుడు విషాదయోగంలో అర్జునుడు కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. వాటికి ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజ్ఞావాదాంచ భాషసే, అన్నీ తెలిసిన వాడిలాగా మాట్లాడాడు అర్జునుడు ఆ రోజు. అశోచ్య నన్వశోషస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసూన గతాసూంచ నాను శోషంతి పండితా. తెలిసిన వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలాగా మాట్లాడరు, కానీ నీవు పండితుడు లాగా మాట్లాడుతున్నావు. పాండిత్యం నిజానికి నీకు లేకపోయినా, ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోకపోయినా కానీ తెలిసినట్లుగా నీవు మాట్లాడుతున్నావు అని ఆ రోజు చెప్పటం జరిగింది. అయితే అర్జునుడికి ఉన్నటువంటి ఆ భావాలు ఏవైతే ఉన్నాయో, ఆ భావాలను పోగొట్టాల్సినటువంటి బాధ్యత ఈరోజు గురువుగా తన మీద ఉంది అన్నది మనకిక్కడ ఈ శ్లోకాలు చెప్పటంలోని ఆంతర్యం. ఏం మాట్లాడాడు ఆ రోజు అర్జునుడు అని మనం చూసినట్లయితే, విషాదయోగం చూసినట్లయితే, ఇక్కడ నా ఎదురుగా ఉన్నటువంటి ఈ కౌరవుల్ని, ఈ ఆతతాయులను చంపటం వల్ల మనకు పాపమే వస్తుంది అని చెప్పాడు. ఎదురుగా ఉన్నటువంటి ఈ కౌరవులను మనం ఈరోజు యుద్ధంలో సంహరించటం వల్ల
మనకు పాపం వస్తుంది అని మాట్లాడటం జరిగింది. ఇది నిజానికి మిత్రద్రోహం అవుతుంది, ఇది మహాపాతకం అవుతుంది, మహాపాపం అవుతుంది, ఈ పాపం మనకి చుట్టుకుంటుంది అనేది మాట్లాడటం జరిగింది. అలాగే వీళ్ళను చంపటం వల్ల ధర్మము నశించిపోయి అధర్మం పెరిగిపోతుంది అని ఇంకొక మాట మాట్లాడాడు. వీళ్ళందరినీ చంపటం వల్ల, ఈ కౌరవుల్ని చంపటం వల్ల ధర్మము నశించిపోయి అధర్మం పెచ్చు పెరిగిపోతుంది అని ఇంకొక విషయాన్ని చెప్పటం జరిగింది. అలాగే ఇంకొక విషయం ఏం చెప్పారు అంటే, వీళ్ళందరినీ చంపటం వల్ల వీళ్ళకి పిండ ప్రదానం చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు, వీళ్ళందరూ కూడా నిజానికి నరకానికి వెళ్ళిపోతారు అనేటటువంటిది చెప్పటం జరిగింది. ఈ విధంగా మనం వీళ్ళని చంపటం అన్నది అహోబత మహాత్పాపం, ఇది మహాపాపము. వీళ్ళని చంపటం, మనం వీళ్ళని చంపటం అన్నది మహాపాపము, ఇది ధర్మము కాదు, ఇది మనకు శ్రేయోదాయకము కాదు. ఈ విధంగా చేయటం వల్ల నరకానికి వెళ్ళటం జరుగుతుంది అనేది ఆ రోజు విషాద యోగంలో అర్జునుడు వెలుగుచ్చినటువంటి తన అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే శిష్యస్తేహం శాదిమాం త్వం ప్రపన్నం, శరణాగతుడయ్యాడు. శరణాగతుడైన తరువాత శిష్యుడికి ఏ విధమైనటువంటి సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత గురువుపై ఉంది. ముందుగా ఆధ్యాత్మిక దృష్టితో బోధ చేయటం జరిగింది. నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపానివి అని బోధ చేయటం జరిగింది. అలా కాకుండా ఒకవేళ నువ్వు దేహంగా అనుకున్నా, జీవుడిగా అనుకున్నా దుఃఖపడవద్దు, పుట్టటము మరణించటము మరలా పుట్టటము అన్నది సహజమే కదా అని చెప్పి తన దుఃఖాన్ని కాస్త పోగొట్టడానికి ప్రయత్నం చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు తనకున్నటువంటి అభిప్రాయం, ఏ అభిప్రాయం, వీళ్ళని చంపటం అనేటటువంటిది పాపమేమో, అలాగే ఈ విధంగా చేయటం వల్ల మనం నరకానికి పోతామేమో అనేటటువంటిది, అలాగే ఇది ధర్మం కాదు అనేటటువంటిది, మూడు విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి ధర్మం గురించి మాట్లాడాడు, రెండవది పాపం గురించి మాట్లాడాడు, మూడవది నరకం గురించి మాట్లాడాడు. ఈ ఆలోచన ఉన్నప్పుడు నిజానికి ఇప్పుడు యుద్ధం ఎలాగ చేస్తాడు? తన ముందు యుద్ధం ఉంది, తాను యుద్ధం చేసి తీరాలి. కానీ లోపల ఈ సంశయాలు అలాగే ఉన్నప్పుడు ఎప్పుడు కూడా చేయలేడు. అయితే ఈరోజు మనం చూసినట్లయితే మన ముందు ఇక్కడ యుద్ధం ఏమీ లేదు. ఏ యుద్ధం లేదు, మనకేమి రాజ్యాలు లేవు, మనమేమి రాజ్యాలు పోగొట్టుకోలేదు, మనమేమి జోదమాడలేదు, మన రాజ్యాలు ఎవరో కాజేసిన వాళ్ళు లేరు. కానీ అంతకన్నా కూడా మనకి ప్రతిరోజు కూడా ఒక యుద్ధం జరుగుతూనే ఉంది. అనేక విషయాలు మన ముందుకు వస్తూ ఉన్నాయి. ఆ విషయాలన్నింటినీ కూడా మనం ఒక దృష్టితో ఇప్పటివరకు మనం ఏ ఆలోచనలు అయితే ఏర్పరచుకున్నామో, ఏ అభిప్రాయాలు అయితే ఏర్పరచుకున్నామో ఆ అభిప్రాయాల ప్రకారంగా, ఆ సంస్కారాల ప్రకారంగా ఆయా విషయాలకు పరిష్కారం మన సొంతగా మనం ఆలోచిస్తున్నాం. శాస్త్రం ఏం చెప్పింది అనేటటువంటిది కాదు, మనకు తోసిన రీతిలో మనం వాటిల్లో ప్రవర్తిస్తూ ఉన్నాము అనేటటువంటిది. వాటి పట్ల ఈరోజు మనకు అనేక సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు అన్నిటినీ నివృత్తి చేసుకోనప్పుడు ఆధ్యాత్మికంగా ఒక్కడుగు కూడా ముందుకు వేయటానికి వీలు కానే కాదు. శ్రీమద్ భగవద్గీత అద్వైత అమృత వర్షిణి, ఆ అద్వైత అమృతాన్ని మన మీద వర్షింపచేసేటటువంటి మహత్తరమైనటువంటి ప్రామాణికమైనటువంటి శాస్త్రమే
శ్రీమద్ భగవద్గీత. అలాంటి అద్వైత అమృతాన్ని మనం సేవించాలి అనుకున్నప్పుడు ఇప్పటి వరకు కూడా మంచివి అని అనుకుని, మనకెంతో ముఖ్యమైనవి అని అనుకుని మనం ఆచరిస్తున్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇవి సరైనటువంటి కాదు, ఇవన్నీ కూడా నీకు శ్రేయోదాయకమైనటువంటివి కాదు, ఇవన్నీ కూడా నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి, ఇవన్నీ కూడా నీకు జన్మలకు కారణమవుతున్నాయి అని చెప్పినప్పుడు ఇప్పటి వరకు కూడా నేను ఆచరిస్తున్నటువంటివి ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా నాకెంతో ఉపయోగపడుతున్నాయి అని నేను అనుకుంటున్నాను. వీటిని నేను ఈ రోజున ఏ విధంగా వదిలివేయగలను అనేటటువంటి సంశయాలు తప్పకుండా అందరికీ ఉంటాయి. ఇక్కడ ఈ సంశయాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత గురువుపైనే ఉంది. కేవలము ఆత్మబోధ చేసినంత మాత్రాన ఈ సంశయాలు నివృత్తి కానప్పుడు ఎక్కడైతే కూరుకుపోయారో, ఏ కర్మబంధంలో అయితే కూరుకుపోయారో, ఏ కర్మలైతే జన్మలకు కారణమవుతున్నాయో, ఏ అజ్ఞానమైతే దుఃఖానికి కారణమవుతుందో ఆ అజ్ఞానాన్ని పోగొట్టాలి అని అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సందేహాలు అవన్నీ కూడా నివృత్తి చేయాలి. అందుకోసం ఈరోజు ఇక్కడ ఒక 3 శ్లోకాల్లో అర్జునుడు మాట్లాడినటువంటి పాపం గురించి, ధర్మం గురించి, నరకం గురించి అర్జునుడికి ఆ సంశయాలు పోయేలాగా 3 శ్లోకాల్లో ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళా లౌకిక దృష్టిలో కూడా యుద్ధం చేయటం అనేటటువంటిది నీకెంతో శ్రేయోదాయకం అనేటటువంటిది తర్వాత శ్లోకాల్లో చెప్పటం జరిగింది భగవంతుడు. లౌకికంగా కూడా ఇది ఎంత ఉపయోగపడుతుంది అనేటటువంటిది కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది. అందుకని ఇన్ని రీతులుగా ఇక్కడ మనకి భగవంతుడు ఈ బోధ చేయటం జరుగుతుంది. ఆధ్యాత్మికంగాను, అలాగే ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్రం ప్రకారంగాను, అలాగే ఇక్కడ ఈ బాహ్యమైనటువంటి తన ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాల ప్రకారంగాను, అలాగే లౌకికంగాను కూడా ఈ విధంగా చూసినట్లయితే 4 రకాలుగా ఇక్కడ భగవద్గీత బోధ చేయటం అన్నది జరిగింది. ఈరోజు మనం సాంఖ్యయోగం 31వ శ్లోకం. స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మ్యాద్ది యుద్ధాశ్రేయో అన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఈ శ్లోకంలో ఏం చెబుతున్నారు అంటే, క్షత్రియుడవైనటువంటి నీకు ఈ యుద్ధం చేయటం అనేటటువంటిది ధర్మము అని చెప్తున్నారు. ఇది ధర్మయుద్ధము అని చెప్తున్నారు. ధర్మ్యాద్ది యుద్ధ శ్రేయో, ఇది నీకు శ్రేయోదాయకమైనటువంటిది. నీవు క్షత్రియుడవై ఉన్నావు. క్షత్రియుడవైనటువంటి నీకు ఈ ధర్మయుద్ధము చేయటం అనేటటువంటిది శ్రేయోదాయకమైనటువంటిది. అలాగే ఇది నీకు స్వధర్మమై ఉన్నది. క్షత్రియుడిగా నీకు స్వధర్మమై ఉన్నది అని చెప్తున్నారు. అర్జునుడు ఏమనుకున్నాడు? ఇప్పటివరకు కూడా ఈ యుద్ధం చేయటం అనేటటువంటిది ధర్మము కాదు అనుకున్నాడు. ఇది ధర్మము కాదు, ఎందుకంటే వాళ్ళను చంపటము అనేది ధర్మం కాదు. వాళ్ళు ఎంత ఆతతాయులు అయినప్పటికీ కూడా, ఎంత మహా దుర్మార్గులు అయినప్పటికీ కూడా, ఎంతగా పీడిస్తున్నప్పటికీ కూడా వాళ్ళను చంపటం అనేటటువంటిది శ్రేయోదాయకము కాదు, ధర్మము కాదు అని అనుకున్నాడు. ఇప్పుడిక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే, ఇది నీకు ధర్మమై ఉన్నది. వాళ్ళతో యుద్ధం చేయటము, అసలు ఈ యుద్ధమే ధర్మయుద్ధము. కాబట్టి క్షత్రియుడిగా
ఈ యుద్ధం చేయాలి నీవు, క్షత్రియుడిగా ఇది నీ ధర్మమై ఉంది అనేటటువంటిది ఇక్కడ మనకు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ యుద్ధం చేయటానికి ఇంకా నువ్వు ఎందుకు చలిస్తున్నావు? ఏమాత్రము కూడా చలించకుండా, ఏమాత్రము కూడా భయపడకుండా నీవు ఈ యుద్ధం చేసి తీరాలి, యుద్ధం నీవు చేయాలి, నీవు క్షత్రియుడివై ఉన్నావు అనేది ఇక్కడ మనకు చెబుతున్నారు. ఈ శ్లోకంలో మనం చూసినట్లయితే స్వధర్మము అనేటటువంటి మాట ఒకటి వచ్చింది. స్వధర్మము అన్న మాటకు అర్థం మనం ఇక్కడ అవగాహన చేసుకోవాల్సి ఉంది. ధర్మము అన్నప్పుడు ధారణాతిథి ధర్మ ఉచ్యతే. ఏది ధరిస్తున్నామో అది ధర్మము అనబడుతుంది. అంటే ఏ భావనతో నువ్వు ఉన్నావో ఆ భావన ఏదైతే ఉందో దానికి తగ్గట్లుగానే నీవు ఉంటావు అనేటటువంటిది ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఏమిటి స్వధర్మము అంటే ఏమిటి? స్వధర్మము అనుకున్నప్పుడు నీవు దేహము అని అనుకున్నట్లయితే నీకు దేహధర్మాలు వస్తాయి. నీవు మనస్సు అనుకున్నట్లయితే మనోధర్మాలు నీకు వస్తూ ఉంటాయి. అలాగే నేను ఆత్మను అని నీవు అనుకున్నట్లయితే ఆత్మధర్మాలు అయినటువంటి సచ్చిదానంద స్వరూపము ఏదైతే ఉందో నీవు సచ్చిదానంద స్వరూపుడిగా ఉంటావు. అంటే నీవు ఏది అనుకుంటున్నావో యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి. నీవు ఏదైతే అనుకుంటున్నావో ఆ ధర్మాలన్నీ కూడా నీవు ఆపాదించుకుంటున్నావు. ఆ ధర్మాల ప్రకారంగానే ఇక్కడ నీవు ప్రవర్తిస్తున్నావు. ఏ ధర్మాలు నీవు ఇప్పుడు ఆచరిస్తున్నావు అన్నదాన్ని గమనించుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ ధర్మాలు అనేటప్పటికీ మనం చూసినట్లయితే సామాన్య ధర్మాలు అనేటటువంటివి ఉన్నాయి, అలాగే విశేష ధర్మాలు అనేటటువంటివి ఉన్నాయి. ఈ రెంటిని మించినటువంటి పరమధర్మం అనేది ఒకటి ఉంది. సామాన్య ధర్మాలు అంటే శాంతి, అహింస, సత్యము, అస్తేయము, అపరిగ్రహము, శౌచము, ఇలాంటివన్నీ కూడా సామాన్య ధర్మాలు. ఇవి అందరూ కూడా ఆచరించాల్సినటువంటి ధర్మాలు. సత్యము, అహింస, అస్తేయము, అపరిగ్రహము, శౌచము, ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాల్సినటువంటి ధర్మాలు. ఇవి లోక ధర్మాలు అంటారు. లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి. ఇవి సామాన్య ధర్మాలు అన్నమాట. అలా కాకుండా విశేష ధర్మాలు అనేటటువంటివి ఉన్నాయి. విశేష ధర్మాలు అన్నప్పుడు నీవు ఏ కులంలో పుట్టావో ఆ కులానికి సంబంధమైనటువంటి ధర్మాలు కొన్ని ఉంటాయి. అలాగే జాతి ధర్మాలు, ఏ జాతిలో నీవు పుట్టావో ఆ జాతి ధర్మాలు అనేటటువంటివి కొన్ని ఉంటాయి. నీవు ఏ వృత్తి ఆచరిస్తున్నావో, ఏ వృత్తిలో ఉన్నావో ఆ వృత్తి ధర్మాలు అనేటటువంటివి కొన్ని ఉంటాయి. అలాగే నీవు స్త్రీ అయినప్పుడు స్త్రీగా నీకు కొన్ని ధర్మాలు ఉంటాయి. అలాగే నీవు పురుషుడు అయినప్పుడు పురుషుడిగా నీకు కొన్ని ధర్మాలు ఉంటాయి. తండ్రిగా నీకు కొన్ని ధర్మాలు ఉంటాయి. అలాగే భార్యగా నీకు కొన్ని ధర్మాలు ఉంటాయి. అలాగే భర్తగా నీకు కొన్ని ధర్మాలు ఉంటాయి. అలాగే పుత్రుడిగా నీకు కొన్ని ధర్మాలు ఉంటాయి. పౌరధర్మాలు అనేటటువంటివి కొన్ని ఉంటాయి. ఈ విధంగా చూసినట్లయితే ఈ ధర్మాలన్నీ కూడా విశేష ధర్మాలు అని అనబడుతున్నాయి. ఈ ధర్మాలన్నీ కూడా విశేష ధర్మాలు అనబడుతున్నాయి. సామాన్య ధర్మాలు, అలాగే విశేష ధర్మాలు. ఈ విశేష ధర్మాలు అనేటటువంటివి ఎప్పుడు కూడా మారుతూ ఉండేటటువంటి ధర్మాలు. నీవు పెళ్లి చేసుకున్నట్లయితే భార్యగా నీ ధర్మాలు ఏమిటి అన్నదాన్ని నువ్వు ఆలోచించుకోవాల్సి వస్తుంది. అలాగే భర్తగా నీ ధర్మాలు ఏమిటి అన్నదాన్ని నువ్వు అవగాహన చేసుకుని భర్తగా నీవు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండాల్సి వస్తుంది.
అలాగే పెళ్ళి లేనప్పుడు ఈ ధర్మాలు వర్తించవు కదా. అలాగే నీవు ఒక వృత్తి ఏదైనా చేస్తున్నప్పుడు ఆ వృత్తి ధర్మాలు అనేటటువంటివి వస్తాయి. నీవే వృత్తి చేయనప్పుడు ఆ వృత్తి ధర్మాలు అన్నవి ఏమీ ఉండవు. అలాగే గురువుగా ధర్మాలు, శిష్యుడిగా ధర్మాలు, ఇలా చూసినట్లయితే ఈ ధర్మాలు అన్నీ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. ఈ మారేటటువంటి ఈ ధర్మాలను ఏమన్నారు అంటే విశేష ధర్మాలు అన్నారు. ఈ రెండు ధర్మాలు కాకుండా పరమధర్మము అనేటటువంటిది ఒకటి ఉంది. అది ఎప్పుడు కూడా మారినటువంటి ధర్మము, ఏ పరిస్థితుల్లోనూ కూడా మారినటువంటి ధర్మము, అది ఆత్మధర్మము. ఇవన్నీ కూడా మారేటటువంటివి, కానీ మారినటువంటి ఆత్మధర్మం అన్నది ఒకటి ఉంది. ఆ ధర్మము ఎప్పుడూ కూడా మారనే మారదు. నీవు ఆత్మస్వరూపానివి అని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఆత్మ ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఉంటుంది తప్ప ఆ ధర్మాలలో ఏ మార్పు కూడా లేనేలేదు. సచ్చిత్ ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మ ఎప్పుడూ కూడా సత్యస్వరూపమే, ఎప్పుడూ కూడా చైతన్య స్వరూపమే, ఎప్పుడూ కూడా ఆనంద స్వరూపమే, ఎప్పుడూ కూడా నిర్వికారమే, ఎప్పుడూ కూడా నిరంజనమే, ఎప్పుడూ కూడా నిత్యమే, ఎప్పుడూ కూడా సత్యమే, ఎప్పుడూ కూడా అవికారమే, ఎప్పుడూ కూడా అవ్యయమే, ఎప్పుడూ కూడా అవ్యక్తమే, ఎప్పుడూ కూడా అచింత్యమే. ఇవి ఎప్పుడు కూడా మారనే మారు. మనకు మన తండ్రి చెప్పారు, సాంఖ్యయోగంలో ముందుగానే మన తండ్రి మనకు చెప్పారు. ఏమని చెప్పారు? నీవు ఆత్మస్వరూపానివి, నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపానివి, ఆనందస్వరూపానివి, సచ్చిత్ ఆనందస్వరూపానివి. నీవు అసత్ జడ దుఃఖ స్వరూపానివి కాదు. నీవు కేవలము సచ్చిత్ ఆనంద స్వరూపానివి అనేటటువంటిది మన తండ్రి చెప్పారు. ఎప్పుడు మారినటువంటిది. నీవు ఆత్మస్వరూపానివి అని నీవు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఎప్పుడు కూడా మారినటువంటి ధర్మం ఆత్మధర్మము అనేటటువంటిది. దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది ఇక్కడ స్వధర్మము అన్నప్పుడు. అయితే ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నారు అంటే, క్షత్రియుడిగా నీ ధర్మం ఉంది అని చెప్తున్నారు. క్షత్రియుడిగా ధర్మం ఏమిటి? తన ధర్మము ఏంటంటే తన ప్రజలు ఏ దుఃఖానికి కూడా గురి కాకుండా వాళ్ళను కాపాడేటటువంటి వాడు, అలాగే వాళ్లకు ఏ దెబ్బ కూడా తగలకుండా కాపాడేటటువంటి వాడు. అటువంటి వాడిని క్షత్రియుడు అన్నారు. ఇప్పుడు అర్జునుడు క్షత్రియుడై ఉన్నాడు. క్షత్రియుడైనటువంటి తాను శత్రువులతో యుద్ధం చేసి తన రాజ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంది. అలాగే తన ప్రజలను కాపాడుకోవాల్సి ఉంది. ఇది క్షత్రియ ధర్మము అవుతుంది క్షత్రియుడిగా. అలాగే ఇంకొకటి ఏంటంటే, తనకు రావాల్సినటువంటి రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యాన్ని వాళ్ళు మాయాజూదంలో అపహరించారు. కాబట్టి ఆ రాజ్యాన్ని మళ్ళా తను సొంతం చేసుకోవటం అనేటటువంటిది నిజానికి ధర్మమై ఉంది, తన ధర్మమై ఉంది. ఆ రాజ్యాన్ని తను మరలా చేజిక్కించుకోవటం అనేటటువంటిది అధర్మము కాదు, ధర్మమై ఉంది. అది తన రాజ్యం కోసం తాను పోరాడటము అనేటటువంటిది ధర్మమే అయి ఉన్నది, ముమ్మాటికి కూడా ధర్మమే అయి ఉన్నది. అలాగే తాను క్షత్రియుడై ఉన్నాడు. క్షత్రియుడికి యుద్ధం చేయటం అనేటటువంటిది ధర్మమై ఉన్నది. ఈ విధంగా చూసుకున్నట్లయితే నీవు ఇది అధర్మము అని అనుకోవద్దు, ఇది ధర్మమై ఉంది. నిస్సంకోచంగా ఇంకా ఏ ఆలోచన కూడా లేకుండా నీవు యుద్ధం చేయాలి అనేటటువంటిది ఇక్కడ చెబుతున్నారు. అంటే శిష్యుడికి ఉన్నటువంటి ఆ సందిగ్ధం ఏదైతే ఉందో
ఆ సందిగ్ధాన్ని పోగొట్టడానికి ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ శిష్యుడికి చెప్పటం జరుగుతుంది. ఇది ధర్మబద్ధమే, నువ్వు చేయాలి అంతే. అక్కడ ఎవరున్నారు అన్నది కాదు, నీ ముందు ఎవరున్నారు అన్నది కాదు. వాళ్ళందరూ కూడా అటేపున ఉండి నీతో యుద్ధం చేయటం అనేటటువంటిది నిజానికి అది ధర్మం కాదు. వాళ్ళు ధర్మయుద్ధం చేయటం లేదు, వాళ్ళు నీ ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తాము అని అంటే వాళ్ళు అధర్మానికి కొమ్ము కాస్తున్నారు. వాళ్ళు ధర్మానికి కాదు కొమ్ము కాస్తున్నటువంటిది, అధర్మానికి కొమ్ము కాస్తున్నారు. అధర్మానికి కొమ్ము కాస్తున్నటువంటి వాళ్లతో నువ్వు యుద్ధం చేసి వాళ్ళను సంహరించటం అనేటటువంటిది ధర్మమై ఉంది. నీకు క్షత్రియుడిగా అది నీకు ధర్మమై ఉంది అనేటటువంటిది చెప్పటం వల్ల నిజానికి చూడండి శిష్యుడికి ఎంత తేలిక అయిపోతుందో. నిజమే, ఇది ధర్మమే కదా, నేనెందుకు దీన్ని అధర్మం అనుకుంటున్నాను? కాబట్టి యుద్ధం చేయాలి అంతే, యుద్ధం చేయాలి. ఇక్కడ మనము ఆలోచించుకోవాలి. ఈ మానవ జన్మ మనం పొందాం. 84 లక్షల జీవరాశిలో కేవలము మనిషికి మాత్రమే ఒక అవకాశం తన్ను తాను తెలుసుకోవటానికి, తాను ఆత్మస్వరూపము అని తెలుసుకోవటానికి, ఈ భవసాగరం నుండి బయటపడటానికి కేవలము మనిషికి మాత్రమే సాధ్యమవుతుంది. అసలు ఈ మానవ జన్మ మనకు వచ్చిందంటేనే, ఈ దేహంలో మనం ఈ రోజున ఉన్నాము అని అంటేనే దాని ఉద్దేశం ఏమిటి అంటే యుద్ధం చేయటం కోసమే. దేంతో యుద్ధం చేయాలి? అజ్ఞానం వల్ల ఏర్పరచుకున్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాలతో యుద్ధం చేయాలి. ఏ సంస్కారాలైతే ఏర్పరచుకున్నామో ఆ సంస్కారాలతో యుద్ధం చేయాలి. ఏ వాసనలైతే మనల్ని పీడిస్తూ ఉండి జన్మలకు కారణమవుతున్నాయో, ఇక్కడ దుఃఖం అనుభవించడానికి కారణమవుతున్నాయో ఆ వాసనలతో యుద్ధం చేయాలి. దేహ వాసన, లోక వాసన, శాస్త్ర వాసన. ఎందుకు వచ్చినాయి ఇవి? అజ్ఞానం వల్ల వచ్చినాయి. ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి ఈ యుద్ధం చేయాలి. ఈ రోజున నీవు యుద్ధం చేయటానికే ఈ మానవ దేహంలో ఉన్నావు. నీవు మరే దేహమైనా కానీ ఇది సాధ్యం కాదు. ఈ కురుక్షేత్ర రణరంగంలోకి నీవు వచ్చావు. కురుక్షేత్రము అంటేనే కర్మక్షేత్రము. కురు అంటే కర్మ, కర్మ చేసేటటువంటిది ఏదైతే ఉందో అది కురుక్షేత్రము అనబడుతుంది. ఈ దేహమే కురుక్షేత్రము అనబడుతుంది. ఈ దేహంలోకి నువ్వు వచ్చావు అంటే, ఈ మానవ దేహంలోకి నువ్వు వచ్చావు అంటే నీవు ధర్మయుద్ధం చేయటం కోసమే. నీవెవరో నీవు తెలుసుకోవటం, నీ ధర్మమేదో నీవు తెలుసుకోవటం కోసమే. ఇప్పటి వరకు కూడా నీవు ఏమనుకుంటున్నావు? నీవు కానిదాన్ని నీవు అనుకుంటున్నావు. నీవు కానిదాన్ని నీవు అనుకుంటున్నావు. దేహము నువ్వు అనుకుంటూ దేహ ధర్మాలను నా ధర్మాలు అనుకుంటున్నావు. ఏవి దేహధర్మాలు? ఉండటము, పుట్టటము, పెరగటము, మారటము, నశించటము, ఇవి దేహధర్మాలు. అలాగే మనస్సు నేను అనుకుంటూ సుఖ దుఃఖాలు నేను అనుభవిస్తున్నాను, ఈ సుఖ దుఃఖాలను నేను అనుభవిస్తున్నాను అనుకుంటున్నావు. అవి నీ ధర్మాలు కావు. ఆత్మవైనటువంటి నీ ధర్మాలు కావు. ఇవన్నీ కూడా దేహానికి సంబంధమైనటువంటి ధర్మాలు, మనస్సుకు సంబంధమైనటువంటి ధర్మాలు. ఈ ధర్మాలన్నీ కూడా నావి అనుకుంటున్నావు. వీటితో యుద్ధం చేయి. వీటితో యుద్ధం చేయటం అనేది అది ధర్మయుద్ధం. నీవు ఇప్పటి వరకు ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో, బాహ్యంగాను ఆధ్యాత్మికంగాను భక్తి పేరుతోనూ దేవుడి పేరుతోనూ ఇలా నీవు ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా
సమూలంగా వదిలిపెట్టు. వదిలిపెట్టలేకపోతున్నావు కదా, యుద్ధం చెయ్యి, యుద్ధం చెయ్యి. స్వధర్మం ఏది నువ్వు తెలుసుకో. ఆ రోజున అర్జునుడికి క్షత్రియుడిగా స్వధర్మం అట యుద్ధం చేయటం. ఈరోజు మనిషిగా ఇది నీకు ధర్మము, ఇది స్వధర్మము, నీ ధర్మము, మనిషిగా ధర్మము నీకు. ఈ రోజున కులము అన్నది వదిలిపెట్టండి, ప్రాంతము అన్నది వదిలిపెట్టండి, జాతి అన్నది వదిలిపెట్టండి, స్త్రీ పురుషులు అన్నది వదిలిపెట్టండి, అలాగే వృత్తి అన్నది వదిలిపెట్టండి. ఇవన్నీ కూడా వదిలిపెట్టితే వీటన్నిటికన్నా కూడా ముందు నీవు మనిషివి. ఇవన్నీ కూడా తర్వాత తెలిసినాయి నీకు, ఇవన్నీ కూడా నీకు తర్వాత తెలిసినాయి. నువ్వు స్త్రీవని, నువ్వు పురుషుడివని కూడా ఎవరో చెప్తే తెలిసింది నీకు. నిజానికి నీవు స్త్రీవి అంటే ఓహో నేను స్త్రీనా అని నువ్వు అనుకున్నావు. నీవు పురుషుడివి అని చెప్తే ఎవరు ఓహో నేను పురుషుడినా అని నీవు అనుకున్నావు. ఇవన్నీ తెలుసుకోకముందు నువ్వు నిజానికి మనిషివై ఉన్నావు. 84 లక్షల జీవరాశిలో మనిషివై ఉన్నావు. మనిషిగా నీ ధర్మం ఏమిటి? కేవలము మనిషిగా, దేంతోనూ సంబంధం లేకుండా శాస్త్రం చెబుతుంది, ఈ మానవ దేహం నీకు వచ్చినందుకు, నేను మనిషిని అని నువ్వు అనుకుంటున్నందుకు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఈ దేహం నువ్వు కాదు, నువ్వు ఆత్మస్వరూపానివి అని తెలుసుకోవటమే నీకు ధర్మమై ఉంది. ఇది మనిషిగా నా ధర్మం ఏమిటి అంటే నన్ను నేను తెలుసుకోవటమే, యథార్థమైనటువంటి నన్ను నేను తెలుసుకోవటమే నా ధర్మం, అంతే. మిగిలిన ధర్మాలన్నీ కూడా సామాన్య ధర్మాలు ఉన్నాయి, విశేష ధర్మాలు ఉన్నాయి. అవన్నీ కూడా నిజానికి సమాజానికి సంబంధమైనటువంటివి, ఈ దేహానికి సంబంధమైనవి, సమాజానికి సంబంధమైనటువంటివి. నేను ఈ సమాజము కాదు, నేను ఈ దేహము కాదు, దేహంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని, నేను సచ్చిదానంద స్వరూపాన్ని అని తెలుసుకోవటం ఒక్కటే నీకు ధర్మమై ఉంది. దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అసలు అర్జునుడికి ఉన్నటువంటి ఆ సందేహం, ఇది ధర్మము కాదు, యుద్ధం చేయటం ధర్మము కాదు అనేటటువంటి ఆ సందేహాన్ని ఇక్కడ నివృత్తి చేయటం జరిగింది. అలాగే తర్వాత చూసినట్లయితే యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియ పార్థలభంతే యుద్ధమీదృశ్యం. నరకంలో పడిపోతాడు, మనం యుద్ధం చేస్తే నరకంలోకి వెళ్ళిపోతాము, అసలు పిండాలు పెట్టేవాళ్లే ఉండరు అని కదా ఇందాక అర్జునుడికి వచ్చినటువంటి ఆలోచన. దానికి సమాధానం చెబుతున్నారు, నీవు నరకానికి వెళ్ళవు, నీవు నరకానికి వెళ్ళవు, ఈ యుద్ధము చేసినట్లయితే నీవు స్వర్గానికి వెళతావు అని చెప్తున్నారు. ఈ యుద్ధం అన్నది నిజానికి నీ ముందుకు వచ్చినటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం. ఇది ఈ యుద్ధము నీ ముందుకి వచ్చినటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం. క్షత్రియుడవైనంత మాత్రాన అందరు క్షత్రియులకు యుద్ధము చేయాల్సి వచ్చే పరిస్థితి రాదు కదా, యుద్ధం చేసేటటువంటి అవకాశం అందరికీ రాదు కదా. ఈరోజు నీకు ఈ అవకాశం వచ్చింది, నీ ముందుకి ఈ అవకాశం వచ్చింది అంటే చూడు నీవు ఎంత అదృష్టవంతుడవో చూడు. ఈ యుద్ధము నువ్వు చేసినట్లయితే నిజానికి ఇది నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇది నీకు శ్రేయోదాయకమైనటువంటిది. క్షత్రియుడిగా ఇది నీకు శ్రేయోదాయకమైనటువంటిది. అంతేకాదు, నీవు ఈ యుద్ధం చేసినట్లయితే ఆ స్వర్గానికి చేరతావు. ఇప్పుడు అర్జునుడికి ఉన్నటువంటి ఆ సందేహం, నరకానికి వెళతామేమో, ఆ తర్వాత ఒకవేళ మనం చనిపోతే ఇక్కడ పిండోదకాలు పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు కదా, అందుకని కట్టకట్టుకుని అందరము కూడా నరకానికి పోతామేమో కదా అనేటటువంటి సందేహం వచ్చింది. నీ ఆలోచన తప్పు. ప్రజ్ఞావాదాంచ భాషస్సు, ఏదో తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుతున్నావు. అసలు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు తెలుసా నీకు? మోహం వల్ల మాట్లాడుతున్నావు. మోహం ఎందుకు వచ్చింది? రాగం వల్ల. రాగం శోకానికి దారితీస్తే శోకంలో కూరుకుపోయి ఏమయ్యావు? ఏది మాట్లాడుతున్నావో నీకే తెలవటం లేదు. ధర్మమేమో అధర్మంగా కనపడుతుంది, అధర్మమేమో ధర్మంగా కనపడుతుంది. మహాపండితుడిలాగా ఇక్కడ మాట్లాడుతున్నావు. నీవు మోహంలో కూరుకుపోవటం వల్ల ఇలా మాట్లాడుతున్నావు. కాస్త కళ్ళు తెరువు. కళ్ళు తెరిస్తే నీకు అర్థమవుతుంది, ఇది ధర్మయుద్ధం ఇక్కడ నువ్వు చేసేటటువంటిది. వాళ్ళు కూడా ధర్మంగా యుద్ధం చేస్తున్నారు. ఎవరు? నీతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా. కాబట్టి నరకం అన్న ఆలోచన ఇంకా నీవు వదిలిపెట్టు పూర్తిగా. ఇది నీకు వచ్చినటువంటి మహత్తరమైనటువంటి అదృష్టం. ఇది అదృష్టవంతులైనటువంటి క్షత్రియులకు మాత్రమే ఈ అవకాశం వస్తుంది. ఆ స్వర్గానికి చేరేటటువంటి అవకాశం నీకు వస్తుంది ఒకవేళ నువ్వు మరణించినట్లయితే. అలా కాకుండా నీవే జయించినట్లయితే సువిశాలమైనటువంటి ఈ రాజ్యమంతా కూడా నీ సొంతమవుతుంది. ఏదైనా కానీ మంచిదే కదా నీకు, ఏదైనా కానీ ధర్మబద్ధమే కదా. కాబట్టి యుద్ధం చెయ్యి. ఇక్కడ మనం కూడా ఆలోచించుకోవాలి. ఇది మనకు వచ్చినటువంటి అదృష్టం. ఈ మానవ దేహం మనకు వచ్చినటువంటి అదృష్టం. ఇది ఏ జీవికి కూడా ఇక్కడ అదృష్టం లేదు. క్షత్రియులకు మాత్రమే ఆ అదృష్టమట. ఏది? ధర్మయుద్ధం చేసేటటువంటి అవకాశం. యుద్ధం చేసేటటువంటి అవకాశం క్షత్రియులకు మాత్రమే. కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి. ఇక్కడ అజ్ఞానం పోగొట్టుకోవటానికి అవకాశం కేవలము మనిషికి మాత్రమే. రాగద్వేషాలు అనేటటువంటి శత్రువులతో యుద్ధం చేసి ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని పొందటానికి అదృష్టము కేవలము మనిషికి మాత్రమే. ఇప్పుడు అందరూ కూడా ఇక్కడ క్షత్రియులే, కానీ వెనకడుగు వేస్తున్నారు. యుద్ధరంగంలోకి వచ్చి, ఈ కురుక్షేత్రంలోకి వచ్చి వెనకడుగు వేస్తున్నారు. యుద్ధం చేయము అంటున్నారు. యుద్ధం చెయ్యి, ఇది ధర్మము. ఇది నీకు మాత్రమైనటువంటి అవకాశం. ఇది ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే మరలా ఎప్పటికీ నీకు ఈ మానవ దేహం లభించాను. కాబట్టి ఈ అవకాశాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదులుకోవద్దు. తర్వాత అదచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తత్స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపం అవాప్స్యసి. నీవు ఇంకొక మాట మాట్లాడావు కదా, వాళ్ళందరినీ చంపటము అనేటటువంటిది నాకు పాపము అన్న మాట మాట్లాడావు కదా. పాపం కాదు, పాపం కానే కాదు, ఇది ధర్మము. ఇక్కడ పాపం గురించి చెప్తున్నారన్నమాట. నువ్వు యుద్ధం చేయటము అన్నది పాపం కాదు, వాళ్ళను సంహరించటము అనేటటువంటిది పాపం కాదు. అర్జున, నువ్వు యుద్ధం చేయకపోతే పాపము.
నీవు యుద్ధం చెయ్యకపోతే నీకు పాపము. నువ్వేమనుకుంటున్నావు? యుద్ధం చేసి వాళ్ళందరిని చంపేస్తే నాకు పాపం వస్తుంది, అందుకని నేను యుద్ధం చేయను అంటున్నావు. అలా కాదు, అది తప్పు. నువ్వు మోహంలో ఉండి, భ్రమల్లో ఉండి ఏదో తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుతున్నావు, తప్పు మాట్లాడుతున్నావు. యుద్ధం గనుక నువ్వు చెయ్యకపోతే పాపంలో కూరుకుపోతావు, రేపు నరకానికి పోతావు. నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు యుద్ధం చేయటానికి నీవు అధికారివై ఉన్నావు. యుద్ధం చేయటం అనేటటువంటిది ధర్మమై ఉంది. అది ధర్మయుద్ధం. ధర్మబద్ధంగా నీ రాజ్యాన్ని నీవు సొంతం చేసుకోవాల్సి ఉంది. క్షత్రియుడిగా యుద్ధం చేయటం అనేటటువంటిది నీకు ధర్మమై ఉంది. నీవేమంటున్నావు ఇప్పుడు? ఈ రెంటిని వదిలిపెట్టేసి యుద్ధం చేస్తే అధర్మం అంటున్నావు, యుద్ధం చేస్తే నాకు పాపం వస్తుంది అంటున్నావు. గుర్తుంచుకో, యుద్ధం చేయకపోతేనే నీకు పాపం వస్తుంది. పాపకోపంలో కూరుకుపోతావు అంతే. ఇక్కడ మనం ఒకటి బాహ్యంగా కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. తప్పు చేయకుండా ఆపాల్సినటువంటి బాధ్యత, అధికారము ఎవరికైతే ఉందో వాళ్ళు ఆ పని చేయకపోతే వాళ్ళు పాపంలో కూరుకుపోతున్నట్లే. ఈరోజు నీవు అధికారివై ఉండి నీ ముందున్నటువంటి వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు నీవు తప్పు చేస్తున్నారు అని తెలిసి కూడా మాట్లాడకుండా ఉంటున్నావు అంటే నీవు పాపం చేస్తున్నట్లే. నీవు అధికారివై ఉండి తప్పు చేయకుండా ఆపాల్సినటువంటి అధికారం నీకు ఉండి నా వాళ్ళు కదా పోనీలే అని చూసి చూడనట్లుగా నీవు వ్యవహరిస్తూ ఉంటే నీవు పాపంలో కూరుకుపోతున్నట్లే. నీవు అనుకుంటూ ఉండవచ్చు, నేనే పాపము చేయటం లేదు, నేనే తప్పు చేయటం లేదు, నా చేతులు చాలా పవిత్రంగా ఉన్నాయి, నేనే తప్పు చేయటం లేదు, నేనే పాపము చేయటం లేదు అని నీవు అనుకుంటూ ఉండవచ్చు. కానీ నీవు చేయకపోవటం అన్నది సరే, నువ్వు ఏ పాపము చేయటం లేదు, ఏ తప్పు నువ్వు చేయటం లేదు. కానీ తప్పు చేసేటటువంటి వాళ్లను దండించాల్సినటువంటి బాధ్యత నీకుంది. తప్పు జరగకుండా నియంత్రించాల్సినటువంటి బాధ్యత నీకు ఉంది. ఈ బాధ్యత నీవు తీసుకున్నప్పుడు, ఆ విధంగా నీవు ప్రవర్తించినప్పుడు నీవు పాపంలో కూరుకుపోతావు. నీవు తప్పు చేయకపోయినప్పటికీ కూడా నీ అధికారాన్ని నీవు సరైన రీతిలో ఉపయోగించుకున్నప్పుడు అది పాపమే అవుతుంది. ఇక్కడ ఈ శ్లోకం అదే చెబుతుందన్నమాట. అర్జున, నీవు యుద్ధం చేయాలి అంటే, నీవు యుద్ధం చేయకపోయావనుకో పాపం వస్తుంది నీకు. ఆ తర్వాత నీవు నరకానికి వెళతావు. గుర్తుంచుకో. ఎందుకనంటే ఇది ధర్మం కాబట్టి, ఇది క్షత్రియుడిగా నీ ధర్మం కాబట్టి. అద్భుతంగా చెప్తున్నారు. ఇక్కడ మనం ఆలోచించుకోవాలి. ఈ మానవ దేహంలోకి వచ్చాం. ఈ మానవ దేహంలోకి వచ్చినందుకు మనకున్నది ఒకే ఒక్క బాధ్యత లేదా కర్తవ్యము. ఏదైనాను ఏదది? నిన్ను నీవు తెలుసుకోవటం, నీవు దేహం కాదు అని తెలుసుకోవటం. ఈ జనన మరణ చక్రం నుంచి నువ్వు బయటపడటం,
ఈ జనన మరణ చక్రానికి కారణమైనటువంటి అజ్ఞానము, ఆ అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటి రాగద్వేషాలు, ఆ అహంకార మమకారాలు, వీటన్నిటితోనూ కూడా నీవు ఇక్కడ యుద్ధం చేయనప్పుడు పాపంలో కూరుకుపోతున్నావు. పాపం అంటే ఇదే. అవిద్య, కామము, కర్మ, ఈ మూడిటిని కలిపి పాపము అంటుంది శాస్త్రము. పాపం అంటే ఏమిటి? నీవు ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోక నీవు కాని దాన్ని నీవు అనుకుంటూ అహంకారం ఏర్పరచుకొని అహంకారంతో నీవు ప్రవర్తిస్తూ ఉండటము ఏదైతే ఉందో అది పాపము. అహంకారంతో, అహం ఆకారం, నేను ఈ ఆకారమే అనుకుంటూ, దీన్ని ఏమంటున్నారు? అవిద్య అంటున్నారు. అహం ఆకారము అనుకుంటూ, నేను అల్పుణ్ణి అనుకుంటూ, నా అల్పత్వానికి కావలసినటువంటిది, నన్ను నేను సంతృప్తి పరుచుకోవటానికి కావలసినటువంటిది ఏదైతే ఉందో వాటి కోసమని, ఆ కోరికలు తీర్చుకోవటం కోసమని నేను చేస్తున్నాను అనుకుంటూ చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, దేహభావనతో చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు అన్నీ కూడా పాపమే అనేటటువంటిది శాస్త్రం చెబుతున్నది. కాబట్టి నీవు దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపానివి అని తెలుసుకొని ఈ దేహభావనతో యుద్ధం చేసి తీరాలి. అలా నీవు యుద్ధం చేయకపోతే అది పాపం అవుతుంది. నేను అహంకారం, నేను ఈ దేహము అనుకుంటూ ఈ అహంకారంతో మమకారం ఏర్పరచుకుని ఈ అహంకార మమకారాలతో రాగద్వేషాలను పెంచుకుంటూ వాటికి తగినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు నువ్వు చేస్తూ ఉన్నావే. ఈ అహంకార మమకారాలతో, ఈ రాగద్వేషాలతో నీవు యుద్ధం చేయాలి. వీటితో నీవు యుద్ధం చేయకపోయినట్లయితే అది పాపమవుతుంది. అది పాపమవుతుంది. ఈ జనన మరణ చక్రం నుండి నేను పూర్తిగా బయటపడాలి అనేటటువంటి ఒక తపనతో ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకుని నిరంతరము నీవుగా ఉండటానికి నీవు ప్రయత్నం చేయకపోతే, నీవుగా ఉండటానికి అడ్డుపడుతున్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో వాటితో నువ్వు యుద్ధం చేయకపోతే అది పాపం అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే నీవు ఈ మానవ దేహంలోకి వచ్చావో అప్పుడు నీవు అధికారివై ఉన్నావు. నీవు అధికారివై ఉన్నావు. దేనికి అధికారివై ఉన్నావు? వీటితో యుద్ధం చేయటానికి నీవు అధికారివై ఉన్నావు. మిగిలిన ఏ దేహంలో ఉన్నప్పటికీ నీకు ఆ అధికారం లేదు, ఆ అవకాశం లేదు. కేవలము నీకు మాత్రమే ఈ అవకాశం అన్నది ఇవ్వబడింది. ఇక్కడ ఎంతటి మహత్తరమైనటువంటి అవకాశం! ఇప్పుడు దాకా ఉన్నటువంటివన్నీ కూడా వదిలిపెట్టుకోవాలి అంతే. వదిలిపెట్టకపోతే పాపం. వదిలిపెట్టి నీవు యుద్ధం చేయాలి అంతే. యుద్ధం చేసినట్లయితే అదే పుణ్యము అనబడుతుంది, అదే శుభము అనబడుతుంది, అదే ధర్మము అనబడుతుంది. ఇది మనకు ఇక్కడ ఈ 3 శ్లోకాల్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సరే, అర్జునుడికి ఉన్నటువంటి ఆ 3 అనుమానాలని కూడా తీర్చటం జరిగింది. ఇప్పుడు ఇంకా లౌకిక దృష్టితో మాట్లాడుతున్నారు. లోకమన్నది ఒకటి ఉంది కదా, లోక దృష్టితో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటటువంటి దాన్ని ఇక్కడ ఈ శ్లోకాల్లో వివరించటం జరుగుతుందన్నమాట. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాత్ అతిరిచ్యతే.
ఓ అర్జున, నువ్వు యుద్ధం చేయలేదనుకోవయ్యా. యుద్ధం చేయకపోతే ప్రజలందరూ కూడా ఏమనుకుంటారో తెలుసా? నీ గురించి రకరకాలుగా చెప్పుకుంటారయ్యా. ఇది సరైంది కాదు కదా. నీకెంత అపకీర్తి వస్తుందో తెలుసా? అపకీర్తి పాలైపోతావు, నువ్వు చులకనైపోతావు, నలుగురిలో కూడా చులకనైపోతావు. లోకమంతా కూడా కోడై కూసినట్లుగా కూస్తుంది. ఈ అర్జునుడు ఏమిటి, ఎందుకు పనికిరానివాడు అని లోకమంతా కూడా ఆ విధంగా భావన చేస్తూ ఉంటుందయ్యా. చూడు, ఒక్కసారి ఆలోచించు. యుద్ధరంగానికి వచ్చావు, యుద్ధరంగానికి వచ్చి నువ్వేయో కారణాలు చెప్పావు. ఏం కారణాలు చెప్పావు? అది పాపము అన్నావు, నరకానికి పోతాము అన్నావు, అది ధర్మము కాదు అన్నావు. నువ్వు చెప్పినవన్నీ సరైనవి కాదు. నీకు ఇప్పుడు నేను చెప్పాను కదా. ఇప్పుడు కూడా నువ్వు అర్థం చేసుకుని యుద్ధం చేయలేదనుకో, చూడు అటు తిరిగి నువ్వు వెనక్కి వెళ్ళిపోయావనుకో, లోకమంతా కూడా హేళన చేస్తుందయ్యా. నీకెంతటి అపకీర్తి వస్తుందో తెలుసా? సమస్త జనులు కూడా నిన్ను చాలా చులకనగా చూస్తారు. ఇది సరైంది కాదు కదా. నిజానికి ఆలోచించు. ఇలా ప్రజలందరూ కూడా అలా చూస్తుంటే, అవహేళనగా నవ్వుకుంటూ ఉంటే, ఆ అవమానాన్ని నువ్వు తట్టుకుంటావా? అసలు తట్టుకుంటావా చెప్పు? ఇక్కడ అనేక మంది ప్రజలు ఏమనుకుంటారు అని భయపడుతూ ఉంటారు. ప్రజలు ఏమనుకుంటారు, ఇది చేస్తే ఏమనుకుంటారు అని చెప్పేసి చాలామంది భయపడతారు. ప్రజలు అవమానిస్తారేమో అని చెప్పేసి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒక నష్టం వచ్చింది, ఏదో ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు నష్టం వచ్చింది. నష్టం వస్తే రేపు నేను తల ఎత్తుకుని ఎలా తిరగగలను? అందరూ కూడా ఏమంటారో కదా, చులకనగా చూస్తారేమో కదా. నిన్నటి దాకా వీడు ఇంత ఎత్తునున్నాడు, ఇవాళంతా అయిపోయిందిరా వీడిని, వీడి సరుకంతా అయిపోయింది అని అంటారేమో కదా అని అనేక మంది ఏం చేస్తారు? పూర్తిగా మానసిక రోగులవుతారు. అలాగే కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు కదా. ఇది సరైంది కాదు, ఇది సరైంది కాదు. తర్వాత చెప్పబోతున్నారు, ఇది సరైంది కాదు, గుర్తుంచుకో. లోకులందరూ కూడా ఏమనుకుంటారు? ఆలోచించు. నువ్వు యుద్ధం చేయటానికి ముందుకు వెళ్ళకపోతే లోకమంతా కూడా అవహేళన చేస్తుందయ్యా. సరైంది కాదు. సరే, తర్వాత భయాత్రణాత్ ఉపరతం మంస్యతే త్వం మహారథ ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఇప్పటిదాకా కూడా నువ్వంటే వీళ్ళందరికీ కూడా చాలా గొప్ప అభిప్రాయం. అర్జునుడు ఎంతో గొప్పవాడు అనేటటువంటిది అందరికీ ఉన్నటువంటి అభిప్రాయం. ద్రోణుడికి, భీష్ముడికి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు దాకా వాళ్ళందరికీ ఎవరైతే నిన్ను గొప్పవాడు అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారో తెలుసా? అర్జునుడు భయపడి పారిపోయాడు అంటారయ్యా. యుద్ధం చేయలేక భయపడి పారిపోయాడు అంటారు. క్షత్రియుడుగా ఎప్పుడూ కూడా వెనక్కు తిరిగి పారిపోకూడదు, వెన్ను చూపకూడదు, శత్రువుకి వెన్ను చూపకూడదు. పైపెచ్చు ఇప్పుడు నువ్వు ఇలాంటి వాడివా?
నీవు ఎంతో గొప్పవాడివి కదా, అలాంటి నీవు యుద్ధం చేయకుండా ఈ యుద్ధ భూమి నుంచి నువ్వు వెళ్ళిపోయావనుకో, వెళ్ళిపోతే ఇప్పటి వరకే కూడా నీ మీద ఎంతో అభిమానం చూపిస్తూ నీ పట్ల ఎంతో గౌరవ భావనతో ఉండి నీవెంత వాడివో గొప్పవాడివి అనే భావనతో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా నవ్వుకుంటారయ్యా. నవ్వుకుని ఏమంటారు? భయపడి పారిపోయాడు అంటారయ్యా. అర్జున, భయపడి పారిపోయాడు అనుకుంటారు. అర్జునుడు భయపడి పారిపోయాడట. భయమేసినప్పుడు ఎవరిని తలుసుకుంటే భయం పోతుందో అలాంటి వాడు భయపడి పారిపోయాడంటారయ్యా. నువ్వే చెప్పావు కదా ఒకసారి. ఎప్పుడు? ఉత్తర గోగ్రహణానికి వెళ్ళినప్పుడు మీ ఆయుధాలన్నీ కూడా శమీ వృక్షం మీద పెట్టారు కదా మీరు. అప్పుడు ఎదురుగా కౌరవులందరూ ఉన్నారు. కేవలము నువ్వును ఉత్తర కుమారుడును రథంలో వెళుతున్నారు కదా. అప్పుడు నువ్వు ఉత్తర కుమారుడితో ఏం చెప్పావు? ఉత్తర కుమార, వెళ్ళి ఆ వృక్షం మీద ఆయుధాలు ఉన్నాయి, వాటిని తీసుకురా అని చెప్పావు. చెప్పి ఏం చెప్పావో తెలుసా? అక్కడ నీకు ఆయుధాలు కనపడవు ఉత్తర కుమార, మృగాలు కనపడతాయి, భయంకరమైనటువంటి జంతువులు కనపడతాయి. నీవు భయపడవద్దు. భయపడకుండా అర్జున, పల్గుణ, పార్థ, కిరీటి అని ఇట్లాగా నువ్వు తెలుసుకో. అలా తెలుసుకున్నట్లయితే నీ భయం పోతుంది. అక్కడ నీకు ఆ క్రూరముగాలు కనపడవు, నీకు ఆయుధాలు కనపడతాయి. ఆయుధాలు పట్టురా అని చెప్పావు కదా. అంత గొప్పగా చెప్పావే. అది విన్న తర్వాత ఇక్కడ ఈ లోకంలో ఎవరికి భయం కలిగినప్పటికీ కూడా అర్జున, పార్థ, పల్గుణ, కిరీటి అని నిన్ను తలుసుకుంటున్నారయ్యా. ఇప్పటికీ కూడా మెరుపులు ఉరుములు వస్తున్నప్పుడు, పెద్ద పెద్ద ఉరుములు ఉరుముతున్నప్పుడు ఇప్పటికీ కూడా ఏమనుకుంటున్నారు? అర్జున, పల్గుణ, పార్థ, కిరీటి అని నీ దశనామాలు కూడా వల్లిస్తున్నారయ్యా. వాటిల్లో ఏది వల్లించినా కానీ మీ భయం పోతుంది అని చెప్తే, నిజంగా ఎప్పుడు ఎవరికి ఎక్కడ భయం కలిగినా అర్జున, పార్థ, పల్గుణ, కిరీటి అని నిన్ను తలుసుకుంటున్నారయ్యా. అలాంటిది అంతగా నువ్వు ఉత్తర కుమారుడికి చెప్పావే. ఉత్తర కుమారుడు అంటే ఉత్తుత్తివాడు అనుకున్నావే, నీవు ఇప్పుడు భయపడి పారిపోతావా? ఏమనుకుంటారయ్యా? ఈ లోకం ఏమనుకుంటుంది? నవ్వుకుంటుంది. నీ మీద ఉన్నటువంటి గౌరవం అంతా పోతుందయ్యా. కాబట్టి అలా చేయకూడదు కదా. తర్వాత అవాచ్యవాదాంచ బహూన్ వదిష్యంతి తవాహిత నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నుకిం. ముందేమో ప్రజల గురించి చెప్పారు. ఆ తర్వాత నీ శ్రేయోభిలాషులైనటువంటి భీష్మ, ద్రోణ వగైరా వాళ్ళ గురించి చెప్పారు. ఇప్పుడు శత్రువుల గురించి చెప్తున్నాడు అనమాట. నీ శత్రువులు ఏమనుకుంటారయ్యా? ఇలా నువ్వు పారిపోయినప్పుడు నీ సామర్థ్యం గురించి వీళ్ళందరూ కూడా నవ్వుకుంటారు, నిందిస్తారు. ఇలాంటి పనికి మాలిన వాడు ఇక్కడికి వచ్చాడు యుద్ధం చేయటానికి అని
అనరాని మాటలు అంటూ ఉంటారు. ఎందుకు వచ్చావు, యుద్ధం తెలవని వాడివి, భయపడేవాడివి, పిరికివాడు, వీడా మాతో యుద్ధం చేసేది అని నీ శత్రువులు కూడా నవ్వుకుంటారు. లోకమంతా ఎడని చేస్తుంది, సులకనగా చూస్తుంది. అలాగే నీ శ్రేయోభిలాషులేమో నువ్వు భయపడి పారిపోయావు అని నవ్వుకుంటారు, అపకీర్తి పాలవుతావు. నీ శత్రువులేమో వీడికి అసలు ఆ సామర్థ్యమే లేదు, వీడు నిజానికి బృహన్నలుగా ఉండాల్సిన వాడే అని వాళ్ళు అనుకుంటారు. ఎందుకు ఇప్పుడు నువ్వు ఏం బాగుకుంటున్నట్లు? యుద్ధం మానేసి వెనక్కు తిరిగి వెళితే ఏం బాగుకున్నట్లు? ఇక్కడ రాజ్యాన్ని కోల్పోతున్నావు, రాజ్య సుఖాన్ని పోగొట్టుకుంటున్నావు. ఒకవేళ యుద్ధంలో ఓడిపోయి నువ్వు మరణించితే స్వర్గం వస్తుంది, ధర్మయుద్ధం కాబట్టి. దాన్ని పోగొట్టుకుంటున్నావు, ఆ అవకాశము పోగొట్టుకుంటున్నావు. విజయం వరిస్తే రాజ్యసుఖం అందుతుంది, అది పోగొట్టుకుంటున్నావు. అలాగే వీళ్ళందరి చేత అనరాని మాటలు అనిపించుకుంటున్నావు, అపకీర్తి పాలవుతున్నావు. ఆ తర్వాత నువ్వు ఇంకా బ్రతికుండి చచ్చిపోయిన వాడితో సమానమే కదయ్యా. ఇక్కడ ఈ దేహంలోకి వచ్చాం మనం కూడా. ఈ దేహంలోకి వచ్చేటప్పుడు నిజానికి వచ్చిన తర్వాత కూడా ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థిస్తాడట జీవుడు. శాస్త్రాల్లో చెప్తూ ఉంటారు, తండ్రి తెలియక ఇప్పుడు దాకా ఎన్నో తప్పులు చేశాను, నీవెవరో తెలియకుండా అజ్ఞానంలో ఉన్నాను, నీ అంశమైనటువంటి నన్ను నేను తెలుసుకోలేకుండా ఉన్నాను. ఈ అవకాశాన్ని నాకు కలిగించారు తండ్రి. దుఃఖసాగరమైనటువంటి ఈ మాతృగర్భం నుండి నేను బయట పడేలాగా చేయండి తండ్రి. బయటకు పడిన తరువాత ప్రతి క్షణము కూడా మీ అంశగా నేను ఎలా ఉండాలో అలా ఉంటాను తండ్రి, మిమ్మల్ని స్మరిస్తూ ఉంటాను అని ఆ విధంగా వేడుకుంటాడట జీవుడు. శాస్త్రాల్లో చెప్తూ ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత లేదు, నా వాసనల ప్రకారంగానే నేను ప్రవర్తిస్తాను. ఒక అజ్ఞానంలో కూరుకుపోయి, మాయలో కూరుకుపోయి మళ్ళీ యథాతథంగానే అహంకార మమకారాలతోనే ప్రవర్తిస్తూ రాగద్వేషాలు ఏర్పరచుకుని వాటికి తగ్గట్లుగా కర్మలు చేస్తూ ఆ కర్మబంధం వల్ల మరల జన్మలు పొందుతూనే ఉంటాడట మనిషి. అందుకోసం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. నువ్వు చనిపోయావనుకో స్వర్గానికి వెళతావు, వీరస్వర్గం. వీరమరణం అంటారన్నమాట, అది వీరమరణం. కాబట్టి ధర్మయుద్ధం చేస్తున్నావు కాబట్టి నువ్వు స్వర్గానికి వెళతావు. అది ఎంతో గొప్ప విషయం, నీకు నీ అదృష్టం అది. అలా కాదు అనుకో, నువ్వు జయించావనుకో ఈ భూమండలం అంతా కూడా నీదే. నిజానికి ఇదంతా కూడా నువ్వు అనుభవిస్తావు. ఏ విధంగా చూసినప్పటికీ కూడా ఇది నీకు అవకాశమే ఇక్కడ. కాబట్టి తస్మాదుత్తిష్ట కౌంతేయ, నీవు సూక్ష్మమైనటువంటి బుద్ధి కలిగిన వాడివి. ఏదో అలా చూసి ఒక్కసారిగా ఆ అహంకార మమకారాలకు లోనై, ఆ రాగద్వేషాలకు లోనై దుఃఖపడి భ్రమల్లో కూరుకుపోయావు. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఆ భ్రమలో నుంచి నువ్వు బయటపడ్డావు కదా, ఆ మోహం పోయిందా? నీకు అర్థమైందా? నీవు యుద్ధం చేయటం అనేటటువంటిది ఎంత శ్రేయోదాయకమో నీకు అర్థమైంది కదా. యుద్ధం చేయకపోతే నువ్వెంత నష్టపోతావో నీకు అర్థమైంది కదా. అందుకని ఇక లే, ఇలా చతికిల పడి కూర్చుంటే ఎట్లా కుదురుతుంది? లే, ఇంకా లేచి పోరాడు. తస్మాదుత్తిష్ట, లేచి పోరాడు. యుద్ధాయ కృతనిశ్చయ, కృతనిశ్చయంతో యుద్ధం చేయండి. కృతనిశ్చయంతో
యుద్ధం చేయాలట. ఇప్పుడు ఏ బుద్ధితో యుద్ధం చేయాలి? యుద్ధం చేయాలి అంతే. అర్జునుడు ఒక మాట మాట్లాడాడు. ఏం మాట మాట్లాడాడు? శ్రేయోస్సా నిశ్చితం బ్రూహి తన్మే. నాకు శ్రేయోదాయకమైనటువంటిది ఏదైతే ఉందో దాని గురించి నాకు చెప్పు అని చెప్పాడు. యుద్ధం చేయటమే నీకు శ్రేయోదాయకం. శిష్యులు అనేక సార్లు అడుగుతూ ఉంటారు గురువుని, ఇక్కడ ఈ పరిస్థితి ఇట్లా ఉంది, నేనేం చేయాలి అని. యుద్ధం చేయటమే నీకు శ్రేయోదాయకం. మరలా ఈ మానవ దేహం అనేది రాదు నీకు. ఇది ధర్మయుద్ధం, ఇది స్వధర్మం, ఇది స్వధర్మం. ఈ యుద్ధం నువ్వు చేసి తీరాలి. ఈ యుద్ధం నువ్వు చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ మధ్యలో ఈ దేహం నశించిపోతే ఏం పర్వాలేదు. ఇప్పటి వరకు కూడా నీవు ఎంత అవగాహన చేసుకున్నావో, ఏ స్థాయికి నీవు చేరావో అక్కడి నుండి నీకు జీవితం మొదలవుతుంది. మరలా నీకు మానవ జన్మ వస్తుంది, మంచి జన్మ వస్తుంది. భగవంతుడు మనకి 6వ అధ్యాయంలో చెప్పబోతున్నారు ఇది. కాబట్టి యుద్ధం చేయటమే నీకు శ్రేయోదాయకం. అదృష్టం కొద్దీ నీవు కాస్త నిబద్ధతతో ఇక్కడ నువ్వు వ్యవహరించినట్లయితే ఇదే నీవు చివరి జన్మ చేసుకుంటావు. అంతేకాకుండా ఈ దేహము ఉండగానే ఒక ముక్తావస్థ, దానిలో ఉన్నటువంటి మాధుర్యం ఏమిటో నీవు ఆస్వాదించగలుగుతావు. రేపిప్పుడు మోక్షం అన్నది కాదు, ఇక్కడే నేను ముక్తుడను అని నీవు తెలుసుకుంటావు. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మస్వరూపాన్ని. ఆత్మస్వరూపంగా నిత్యముక్త స్వరూపుడను నేను. నిత్యముక్తోస్మి, నాకే బంధము లేదు అన్నది ఇప్పుడు ఇక్కడే తెలుసుకుంటావు. అదవా ఒకవేళ ఈ దేహం మధ్యలో పోయిందే అనుకో, అప్పటికీ ఇబ్బంది లేదు, మళ్ళా నీకు మంచి జన్మ వస్తుంది. ఇప్పుడు ఏది అవగాహన చేసుకున్నావో అక్కడి నుండి నీవు నేర్చుకోవటానికి కావలసినటువంటి ఏర్పాట్లు నీ చుట్టూతోనే ఉంటాయి. అలాంటి కుటుంబంలో నీవు పుడతావు. ఏ ఇబ్బంది లేకుండా, ఏ సమస్య లేకుండా హాయిగా ఆత్మబోధ వింటూ, పుట్టుకతోనే ఆత్మబోధ వింటూ ఉండే అవకాశం నీకు కలుగుతుంది అనేది మనకు అక్కడ చెప్తున్నారు. కాబట్టి కృతనిశ్చయంతో యుద్ధం చేయి. యుద్ధం చేయి. యుద్ధం చేయటానికి సిద్ధమవుతున్నావు కదా. ఎలా ఉండాలనుకుంటున్నావు నీవు? ఇప్పుడు ఎలా ఉండాలనుకుంటున్నావు? ఇది ధర్మం. ఈ బుద్ధితో చెయ్యి. ధర్మబుద్ధితో యుద్ధం చెయ్యి. ధర్మబుద్ధితో యుద్ధం చేయటం అంటే ఏమిటి? ఇది చెయ్యాలి, నేను ఇది చేయటమే నాకు ధర్మం కాబట్టి నేను చేస్తున్నాను. చేస్తున్నావు సరే, బాగానే ఉంది. ఏం పొందుతావంట? ఏం పొందుతాను అని అడగబాకు. బాగా గుర్తుంచుకోండి ఇది. ఏం పొందుతాను అని అడగబాకు, అలా మాట్లాడబాక. చేయటం నా ధర్మం కాబట్టి నేను చేస్తున్నాను అంతే. దీనివల్ల ఏమన్నా లాభం వస్తుందా? మాట్లాడమాక. ఇలా చేయటం వల్ల నీకేమైనా సుఖం కలుగుతుందా? మాట్లాడమాకు. మరి ఒకవేళ నీకు ఇబ్బంది కలిగితే మాట్లాడవద్దు అన్నాను అంతే. ఎందుకు మాట్లాడవద్దు అంటున్నావు? ధర్మంగా నేను చేస్తున్నాను, ఇది నా ధర్మం, ఇది నాకు ధర్మం, ఇది నేను చేయాలి, చేస్తున్నాను అంతే. దానివల్ల నాకు సుఖం వస్తుందా దుఃఖం వస్తుందా అని నేను ఆలోచించను. దానివల్ల లాభం వస్తుందా నష్టం వస్తుందా అని నేను ఆలోచించను. నాకు జయమే వస్తుందో అపజయం వస్తుందో నేను ఆలోచించను. ఇది ధర్మం కాబట్టి నేను చేసుకుంటూ వెళతాను అంతే.
ఇది ధర్మబుద్ధి అంటే. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభో జయాజయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవప్స్యసి. ఈ దృష్టితో నువ్వు ఉంటే నీకు పాపమన్నది అంటదు. ఈ దృష్టితో నువ్వు ఉండాలి. ఈ దృష్టితో ఉన్నప్పుడు నీకు పాపమన్నది అంటదు. ఇక్కడ చూడండి, ఇందాక ఈ శ్లోకాల్లో మనం బాహ్యమైనటువంటి ధర్మాల గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజున అనేక మంది ఈ బాహ్య ధర్మాలను ఏ విధంగా ఆచరిస్తున్నారు? తల్లిదండ్రులను ఏ విధంగా ఆదరిస్తున్నారు? అత్తమామలను ఏ విధంగా ఆదరిస్తున్నారు? తల్లిదండ్రులు బరువు అనే భావాలు ఏర్పడుతున్నాయి. తల్లిదండ్రులకు మంచి వైద్యం చేయించితే డబ్బు ఖర్చు అయిపోతుంది అనేటటువంటి ఆలోచన, వాళ్లకు సరైనటువంటి ఆహారం పెడితే నా సంపద తరిగిపోతుందేమో అన్న ఆలోచన, అలాంటి కొడుకుగా తన ధర్మాన్ని ఆచరిస్తున్నట్లేనా? ధర్మబుద్ధితో ఉన్నటువంటి కొడుక్కి ఇలాంటి ఆలోచనలు రావు కదా. ధర్మబుద్ధితో ఉన్నటువంటి కొడుక్కి ఇలాంటి ఆలోచనలు రాకూడదు కదా, రావు కదా. ఏ బుద్ధితో ప్రవర్తిస్తున్నాడు? అధర్మం, పాపం. పాపం ఇది పాపం. రేపు పాపకూపంలో కూరుకుపోయి నువ్వు నరకంలో దుఃఖమే అనుభవించబోతున్నావు. ఈరోజు ఒక కోడలు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి అత్తమామలకు కాస్త సేవ చేయటము అనేటటువంటిది తనకు బాధ కలుగుతుందని, తనకు దుఃఖం వస్తుందని, నేనెందుకు పట్టించుకోవాలి అని అంటుంటే కోడలుగా తన ధర్మం ఏమైనట్లు? కోడలిగా తన ధర్మం ఏమైనట్లు? ఇది ధర్మబుద్ధి కాదు కదా. అంటే అలా ఉన్నప్పుడు పాపంలో కూరుకుపోతున్నావు. నీవు ఆలోచించాల్సింది నాకు సుఖం కలుగుతుందా దుఃఖం కలుగుతుందా అన్నది కాదు, నాకు లాభమా నష్టమా అన్నది కాదు. నీ ధర్మమై ఉంది అది. నీ ధర్మం కాబట్టి నీవు చేయాలి అంతే. నీ ధర్మం కాబట్టి నీవు చేయాలి అంతే. ఈ ధర్మాల్ని నీవు నిర్వర్తిస్తున్నప్పుడు ఇది నీకు పుణ్యం. దీనివల్ల నీవు ఈ విధంగా నీవు నడుచుకుంటున్నట్లయితే పరమధర్మం ఏదో దాన్ని నీవు తెలుసుకోవటానికి వీలవుతుంది. సమా అన్న మాటకు అర్థమేదో నీకు తెలుస్తుంది. ఎప్పుడు కూడా సమబుద్ధితో ఉండాలి. ఏ బుద్ధితో ఉండాలి? బాహ్యమైనటువంటి ధర్మాలను నువ్వు ఆచరిస్తున్నప్పుడు ధర్మబుద్ధితో ఉండాలి. నీవు నేను ఇదిగో ఈ పని చేస్తున్నాను అన్నప్పుడు అది నీ ధర్మమై ఉంది. ఇదిగో ఈ వృత్తి నేను చేస్తున్నాను అన్నప్పుడు ఆ వృత్తి ధర్మం అన్నది నువ్వు ఆచరించాలి. ఇదిగో నేను తండ్రిని అంటున్నప్పుడు తండ్రి ధర్మాన్ని నువ్వు ఆచరించాలి. ఇదిగో నేను తల్లిని అంటున్నప్పుడు తల్లి ధర్మాన్ని నువ్వు ఆచరించాలి. నేను కొడుకుని అంటున్నప్పుడు, కూతుర్ని అంటున్నప్పుడు, నేను కోడల్ని అంటున్నప్పుడు, నేను అత్తను అంటున్నప్పుడు ధర్మాలని నువ్వు ఆచరించి తీరాలి. ఆ విధంగా నీవు ఆచరిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? నీ దృష్టి ఈ లాభ నష్టాల వైపు వెళ్ళదు, ఈ సుఖదుఖాల వైపు వెళ్ళదు. వీటికి అతీతమైనటువంటి ఒక దృష్టి నీకు ఏర్పడబోతుంది. అది ఎప్పుడు మారేటటువంటిది కాదు. ఈ ధర్మాలు మారవచ్చు, కానీ వీటిని నీవు ఈ విధంగా ఆచరిస్తున్నప్పుడు రేపు నీకు
ఒక సమదృష్టి ఏర్పడబోతుంది. అది ఎప్పుడు మారేటటువంటిది కాదు. మహత్తరమైనటువంటి ఆ పరమ ధర్మము ఏదైతే ఉందో ఆ ధర్మ దృష్టితో, అంటే ఆత్మధర్మము ఏదైతే ఉందో సచ్చిత్ ఆనందము, ఏ నాటికి ఎప్పటికీ మారినటువంటి నీవుగా ఉండేటటువంటి దృష్టి నిరంతరము కూడా అలా ఉండటానికి నీవిప్పుడు ఈ యుద్ధం చేయాలి. ఈ దృష్టితో ఈ యుద్ధం చేయాలి. అంతేగాని లాభ నష్టాల గురించి ఆలోచించబాకు, జయాపజయాల గురించి ఆలోచించబాకు, సుఖ దుఃఖాల గురించి ఆలోచించబాకు. సమదృష్టితో, ధర్మ దృష్టితో ఈ యుద్ధం చేయి. చలించకుండా యుద్ధం చేయి. ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది? పాపం అవాప్స్యసి, ఈ పాపంలో పడవు. అంతేగాని ప్రతిదానికి కూడా నాకేం లాభం, నాకేమొస్తుంది అని కాదు నువ్వు ఆలోచించాల్సింది. నేను ఎలా ఉన్నాను అన్నది ఆలోచించాలి. నాకేమొస్తుంది అన్నది కాదు, నేను ఎలా ఉన్నాను అన్నది ఆలోచించాలి. ఈ విధంగా నువ్వు ఇప్పుడు ఇక్కడ ఆలోచన ఈ విధంగా మొదలు పెట్టి ఈ యుద్ధం చేయటానికి నువ్వు సిద్ధమైతే సాంఖ్యయోగంలో మొదట చెప్పినట్లుగా నీవుగా ఉండగలుగుతావు. ఇప్పుడు నీవు తెలుసుకున్నావు, నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపుడవు నీవు అని తెలుసుకున్నావు. ఇది కేవలము తెలుసుకున్నావు. ఈ బుద్ధితో ఇక్కడ నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు రేపు అనుభవంగా నిత్యమైనటువంటి, సత్యమైనటువంటి, నిరాకారమైనటువంటి, నిర్మలమైనటువంటి, అవ్యయమైనటువంటి, అచింత్యమైనటువంటి, సనాతనమైనటువంటి నీవుగా ఉంటావు. అలా ఉంటావు అంతే. మీరందరూ కూడా అలా ఉండాలని ఆశిస్తూ, ఆ విధంగా ఆశీర్వదిస్తూ, జై సచ్చిదానంద. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో